ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు మరియు ఎండోమెంట్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ కూడా హార్ట్ఫుల్ వెల్కమ్ అండి. ఈరోజు మనం వీడియోలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి టెస్ట్ నెంబర్ 1లో జనవరి, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ నుంచి తీసుకొని అడిగినటువంటి బిట్స్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కరెంట్ అఫైర్స్ కావాలండి, ఎవరికైనా సరే ఇది యూజ్ అవుతుంది. చాలా మోస్ట్ యూస్ఫుల్ వీడియో అండి. 2 నెలల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా బిట్స్ రూపంలో చేర్చి మిమ్మల్ని ఈరోజు ఈ టెస్ట్ రూపంలో అడగడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, టెస్ట్ నెంబర్ 1కి సంబంధించి షెడ్యూల్ ఇచ్చాము, టెస్ట్ పెట్టాము, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా పెట్టాము. ఖచ్చితంగా ప్రిలిమ్స్ అయ్యేంత వరకు స్ట్రిక్ట్గా ఇదే షెడ్యూల్ ఫాలో అవుతాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, సీరియస్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం తప్పకుండా టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా? అన్నిటికన్నా ముఖ్యమైనది సమయం అండి. ఒక్కసారి టైము కానీ మనం చెయ్యి దాటి వెళ్తే ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినా వెనక్కి తేడా. సరే, ఈరోజు మనం 36వ బిట్ డిస్కస్ చేద్దాం. మరొక బిట్టు చాలామంది అభ్యర్థులు నాకు చెప్పారు, చాలా కోర్సులు తీసుకున్నాము, పాత రికార్డెడ్ క్లాస్ ఏమైనా ఉంటే అవి ఆన్లైన్ యాప్లో పెట్టేస్తుంటారు 200-300కి. అవి కానీ చూసుకొని వెళ్తే ఎగ్జామ్కి మనమే దెబ్బ అయిపోతాం, ఏముండదు. లేటెస్ట్ వీడియోస్ ఎక్కడ అవైలబుల్గా ఉన్నా అవి తీసుకోండి. ఓకేనా? మనం అంతా కూడా అప్ టు డేట్ ఈరోజు చేస్తున్న వీడియో ఇది. సరే, ఈరోజు మనం 36వ క్వశ్చన్ చూద్దాం. చూడండి, 36వ క్వశ్చన్ దేని గురించి అడిగాడు? 76th రిపబ్లిక్ డే గురించి అడిగాడు ఈ క్వశ్చన్. ఖచ్చితంగా గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి ఎప్పుడూ ఒక బిట్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ద థీమ్ ఈ స్వర్ణిం భారత్ విరాసర్ ఔర్ వికాస్ అని ఇచ్చాడు అనమాట. ఇలాంటి ఈవెంట్ ఎప్పుడు జరిగినా థీమ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఒకటి, ఆ ఈవెంట్కి వచ్చినటువంటి గెస్ట్ ఎవరు అనేది తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైనా యాక్టివిటీ ఉందా, ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏమైనా ఉందో తెలుసుకోవాలి. ఫస్ట్ థీమ్ వచ్చేసి ఇది కరెక్ట్. ఓకేనా? మనకి స్వర్ణిం భారత్ అంటే గోల్డెన్ ఇండియా అండి. నెక్స్ట్ ఈ పదానికి అర్థం వచ్చేసి హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా? హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్. జనరల్గా థీమ్ యొక్క అర్థం అడగడు, కానీ ఈ విధంగా తెలుసుకుంటే థీమ్ ఎగ్జామినేషన్లో గుర్తు వస్తుంది అంతే. సెకండ్ చూడండి, ద ప్రెసిడెంట్ ఆఫ్ జపాన్ ప్రబోవో సుబియాంటో ఈ చీఫ్ గెస్ట్ అన్నాడు. జనరల్గా ఇతను రావడం అయితే కరెక్టే. ఇతను జపాన్కు సంబంధించిన అధ్యక్షుడు కాదు, ఇండోనేషియాకి సంబంధించిన అధ్యక్షుడు. ఓకేనా? మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ శకటాల థీమ్ ఇచ్చాడు. చూడండి, ఎటికోపాక బొమ్మలు ఎకో ఫ్రెండ్లీ వుడెన్ టాయ్స్ అనమాట. మనకి చెక్కతో చేసినటువంటి బొమ్మల్ని ఏమి లేదండి, శకటాలంటే ఏమి లేదు. మనకి ఆ వేడుకలు జరుగుతుంటే ఆ పాత్లో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ మీద డెమాన్స్ట్రేట్ చేస్తారు, మన దగ్గర ఫలానా ఇవి ఉన్నాయి, ఈ కల్చర్ ఉంది, ఈ సంస్కృతి ఉందని తెలియజేస్తాం అనమాట. అది శకటానికి సంబంధించి ఏం లేదు. మన థీమ్ వచ్చేసి ఎటికొప్పాక బొమ్మలు ఎకో ఫ్రెండ్లీ వుడెన్ టాయ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇన్ని సరైన అన్నాడు కాబట్టి మనకు ఆప్షన్ అనేది ఈజీగా తెలిసిపోయింది. ఇప్పుడు మరొకటి, జనవరి 26, 1950లో మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా మనకి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ ఇండోనేషియా దేశానికి చెందినటువంటి అతనే, సుకర్నో ఇతని పేరు. కాన్సిడెన్స్ అయింది కదండి. ఖచ్చితంగా ఇది కానీ ఎగ్జామ్లు అడిగితే మన టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు తప్ప ఎవరు ఆన్సర్ చేయలేరు. అంత పకడ్బందీగా మనం క్వశ్చన్ ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు ఈ రిపబ్లిక్ డే అయ్యింది. ఈ ఈవెంట్ని ఎవరో ఒకరు ఆర్గనైజ్ చేయాలి కదండి. ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకేనా? మరొకటి ఏంటంటే, మొదటిసారి మనకి నేవీ, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ ఈ 3 కలిపి ట్రై సర్వీస్ ట్యాబ్లు అనేది పెట్టడం జరిగింది. ఇదే తెలుగులో ఏంటంటారంటే శకటాలు అంటారు కదండి, అవే సేమ్ 3 కలిపి డెమాన్స్ట్రేట్ ఇచ్చారు. ఓకేనా? సరే, సశక్ ఔర్ సురక్షిత్ భారత్ వాటి యొక్క థీమ్. సరేనా? అయిపోయింది. ఇంకా 76th రిపబ్లిక్ డే గురించి ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ కూడా మీరు తెలుసుకోవాలి. నేను ఒక అంశం మీద బిట్టి అడిగానంటే ఆ అంశము ఎగ్జామ్లో పడే అవకాశం ఉంది కాబట్టి అది అడుగుతాను. చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్ బిట్టు. ఫిఫా ద బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ వాజ్ గివెన్ టు అంటే వినీసియస్ జూనియర్ పురుషుల విభాగంలో. ఓకేనా? మేల్ కేటగిరీలోనే ఇతనికి అవార్డు వచ్చింది. చూడండి, ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు కూడా మనకు ఉపయోగకరమైంది. రాడ్రీ అనే వ్యక్తికి పురుషుల విభాగంలో సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఓకేనా? మరి మహిళల విభాగంలో మొదటిగా ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే బోన్ మటి అనే ఆవిడకి వచ్చింది. రెండోది చూడండి, బార్బ్రా భాండా అనే ఉమెన్కి రావడం జరిగింది. సరేనా? ఇచ్చిన 4 ఆప్షన్లు కూడా మనకి యూజ్ఫుల్.
ఇప్పుడు చూడండి, హూ ఓన్ మెన్స్ సింగిల్ టైటిల్ అట్ ఆస్ట్రేలియా ఓపెన్ అమెంట్స్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆస్ట్రేలియా ఓపెన్ అంటే అది టెన్నిస్కి సంబంధించినటువంటి ఒక టోర్నమెంట్ ఒకటి. 2 మొత్తం ఇలాంటి టోర్నమెంట్లు ఒక సంవత్సరంలో 4 జరుగుతాయి. గ్రాండ్ స్లామ్స్ అని ఇచ్చాను, రాశాను చూసారు ఇక్కడ. టెన్నిస్ టోర్నమెంట్ మొత్తం 4 జరుగుతాయి. ఆస్ట్రేలియా ఓపెన్ కానీ, ఫ్రెంచ్ ఓపెన్ కానీ, వింబుల్డన్ కానీ, యుఎస్ ఓపెన్ కానీ. వార్తల్లో ఈ 4 ఎప్పుడున్నా మీకు వెంటనే ఇది ఒక టెన్నిస్కి సంబంధించినటువంటిది అని స్ట్రైక్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఏం అడిగాడు, పురుషుల విభాగంలో టైటిల్ ఎవరికి వచ్చింది? సిన్నర్ అనే వ్యక్తికి వచ్చింది. అతను ఇటలీ దేశస్థుడు. ఎవరిని ఓడించాడు? అలెగ్జాండర్ అనే జర్మనీకి చెందినటువంటి వ్యక్తిని ఓడించి ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. మరి పురుషుల విభాగంలో విన్నర్ ఎవరంటే మ్యాడిసన్ కీస్ అనమాట. ఇదిగోండి ఇక్కడ రాశాను చూడండి, మ్యాడిసన్ అనమాట. ఈవిడ యుఎస్కి చెందినటువంటి మహిళ. ఓకేనా? ఈ విధంగా వార్తల్లో ఏదైనా ఒక టోర్నమెంట్ ఉందంటే దీనికి సంబంధించింది, పురుషుల విభాగంలో ఎవరు, మహిళల విభాగంలో ఎవరు, ఎవరిని ఓడించి అది టైటిల్ గెలుచుకున్నారు అనేది తప్పనిసరిగా నేర్చుకోవాలి. సరే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డ్స్ గురించి అడగడం జరిగింది. పక్కాగా రాసి పెట్టుకోండి. పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డు మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ సెట్ చేయడు. 100% క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? మొత్తం మనకి పద్మ విభూషణ్ అనేది 7 సభ్యులకి రావడం జరిగింది. ఓకేనా? అందులో మొదటి వ్యక్తి దువ్వూరి నాగేశ్వర రెడ్డి. ఇతనికి మనకి వైద్యంలో మనకి పద్మ విభూషణ్ అనేది రావడం జరిగింది. తెలంగాణకు చెందిన వ్యక్తి. ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్ ఏ ఇవ్వడం జరిగింది, కానీ ఇతనికి ఏ ఫీల్డ్లో వచ్చిందండి? వైద్య మెడిసిన్లో వచ్చింది. ఇది తప్పు ఇచ్చాడు, లేదా క్వశ్చన్ మ్యాచింగ్ అడిగినట్లున్నాను. 2 జగదీష్ సింగ్ కెహర్ అనే వ్యక్తికి మనకి చండీగఢ్ అనే రాష్ట్రానికి చెందినటువంటి ఇతను ప్రజా వ్యవహారాలకు సంబంధించింది ఇతను రావడం జరిగింది, అంటే పబ్లిక్ అఫైర్స్ అనమాట. ఓకే, 3rd ఆప్షన్ ఏమి ఇచ్చాను చూడండి. ఎస్, ఇది మ్యాచింగ్ అడిగాను, ఆ విధంగా మీరు దాన్ని మ్యాచ్ చేయొచ్చు. జగదీష్ సింగ్ అయిపోయింది. వసుదేవన్ నాయర్ అనే వ్యక్తి మనకి కేరళకు చెందినటువంటి పర్సన్. ఇతనికి సాహిత్యంలో ఇతనికి అవార్డు వచ్చింది. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మరణాంతరం ఇతనికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది, అంటే చనిపోయిన వాళ్ళకు కూడా ఈ అవార్డు ఇస్తారు. సరేనా? నెక్స్ట్ అండి, శారదా సిన్హా. బీహార్కి సంబంధించినటువంటి ఈవిడికి కళలు కేటగిరీలు అంటే ఆర్ట్స్ రంగంలో ఈమెకి అవార్డు ఇవ్వడం జరిగింది. మరి మీకు ఇక్కడ 4 ఇచ్చాను, మిగిలిన 3 పేర్లు కూడా మీరు ఏంటి అని తెలుసుకుని ఏ రంగంలో వచ్చింది, వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందినవారు అనేది మీకు చిన్న లిటిల్ హోంవర్క్ అనమాట. ఓకే, ఆల్రెడీ చదివే ఉంటారు టెస్ట్కి ముందు. చూడండి, 2025 సంవత్సరానికి గాను 139 పద్మ అవార్డులలో ఎన్ని మహిళా అవార్డులు ఉన్నాయి? స్ట్రైట్ క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా నెంబర్ మీకు తెలిస్తేనే పెట్టగలరు. ఆన్సర్ వచ్చి 23. మొత్తం పద్మ విభూషణ్ 7 వచ్చింది, పద్మభూషణ్ 19 మందికి వచ్చింది, పద్మశ్రీ అనేది 113 మందికి వచ్చింది. అందులో మహిళలు 23 మంది గెలుచుకున్నారు, అవార్డు అనేది గ్రహించారు. నెక్స్ట్ విదేశీయులు, ప్రవాస భారతీయులు, ఓసీఐ కార్డ్ హోల్డర్స్ 10 మంది, మరణాంతరం మొత్తం 13 మందికి రావడం జరిగింది. ఈ డేటా అనేది ఇంపార్టెంట్ అండి. మనకి ఫారెస్ట్ ఎగ్జామ్స్ కానీ లేదంటే మనకి ఎండోమెంట్ పరీక్షలు కానీ ఇలాంటి డేటా ఓరియంటెడ్ అడుగుతాడు, పకడ్బందీగా మనం ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, అయితే కింది వాణిలో మొన్న FRO మెయిన్స్ 2025లో బిట్ అడిగాడు, అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. లేటెస్ట్ క్వశ్చన్ పేపర్స్ అన్ని స్టడీ చేసి అలాంటి బిట్స్, అలాంటి మోడల్స్ మనం అడుగుతున్నాం. చూడండి, కింది వారిలో 2025లో ఆంధ్రప్రదేశ్ నుండి పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎవరన్నారు? డైరెక్ట్ క్వశ్చన్ అండి. మనకు ఆన్సర్ వచ్చేసి రాఘవేంద్ర ఆచార్య అనేది. ఈవిడికి సాహిత్యం విద్య రంగంలో వచ్చింది ఒకటి. అయితే ఇక్కడ చూడండి, మీకోసం ఆల్రెడీ ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేశాను. పద్మశ్రీ పొందినటువంటి మిగిలిన ఆంధ్రులు ఎవరు అనేది మీకు లిటిల్ హోంవర్క్ అండి. నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో మనకు ఖచ్చితంగా గుర్తుంటుంది, అందుకే మీకు ఇలా ఇస్తుంటాను, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేక కాదు. నెక్స్ట్ 42వ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్. మనందరికీ తెలిసిందే, 18 సంవత్సరాల వయసులో మనకి యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అనేది మనకి దొమ్మరాజు గుకేష్ అనే వ్యక్తి మనకి చెస్ ఛాంపియన్ అయ్యాడనే విషయం తెలిసిందే. అందరూ మనం ఆ రోజు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాం, ఎందుకంటే అంత గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అది. అతను ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. చాలా ఇంపార్టెంట్ బిట్ అది. నెక్స్ట్ చూడండి, పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అంశం ఇది. ద అమెండ్మెంట్ రిలేటెడ్ టు ది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నాడు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి 129వ రాజ్యాంగ సవరణ 2024లో చేసినటువంటి బిల్ ఇది. ఓకేనా? దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక కమిటీని కూడా అపాయింట్ చేసింది. మనకి ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ని ఈ కమిటీకి హెడ్గా పెట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒక దేశం ఒక ఎన్నికను స్టడీ చేయమని ఈ కమిటీని వేయడం జరిగింది.
భారతదేశంలో ఇప్పటి వరకు అసలు జమిలీ ఎన్నికలు జరిగాయా లేదా అని మీకు క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా ఆల్రెడీ 3 times జరిగింది. అంటే సైమల్టేనియస్ ఎలక్షన్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అయితే జమిలీ ఎన్నికలు అంటారు. అంటే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికను నిర్వహించడం. ఓకేనా, ఆల్రెడీ సంవత్సరాలు కూడా ఇచ్చాను. ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ని ఫ్యాక్ట్తో లింక్ చేస్తే బిట్ కష్టం అవుతుందో అందుకే ఈ విధంగా కరెంట్ అఫైర్స్ దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, మరొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చిన్న హోంవర్క్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈ బిల్లు కానీ పాస్ అయితే భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ని సవరిస్తారు, ఒకటి, లేదా కొత్తగా ఏమైనా ఆర్టికల్స్ చేర్చబోతున్నారు అనేది మీకు హోంవర్క్ అండి. ఈ టాపిక్ మీద మళ్ళీ బిట్ మీకు పార్లమెంట్కి సంబంధించినటువంటి పెట్టే టెస్ట్లో ఆర్టికల్స్ గురించి నేను అడుగుతాను. కరెక్ట్గా అప్పుడైనా మీరు సమాధానం ఎగ్జామ్లో కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనకు అందరికి తెలుసు స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ని మన ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఏమైతే ఫిగర్స్ ఉన్నాయో అవి 2047కి ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేసే విధంగా ప్రభుత్వం అనేది ఒక గోల్ అనేది పెట్టుకుంది. సరే, దీనికి సంబంధించిన టార్గెట్స్ డైరెక్ట్గా అడుగుతాడు. ఏమి ఇచ్చాడు, లిటరసీ రేటు 2047కి ఎంత శాతం మనం పెట్టుకున్నామంటే టార్గెట్ 100% లిటరసీ అనేది మనకి ఖచ్చితంగా అచీవ్ చేయాలండి. ఒకటి, ప్రస్తుతం మనకి 2024కి సంబంధించి జిఎస్డిపి ఎంత, $170 బిలియన్. మరి 2047కి ఎంత పెట్టుకున్నాము, $2.4 ట్రిలియన్ పెట్టుకున్నాం. తలసరి ఆదాయం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, $3,200 ఉంటే 2047కి $42,000 అనేది మనం పెట్టుకున్నాం టార్గెట్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్రజెంట్ ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి 70.6 సంవత్సరాలు బతకగలిగితే 2047కి 85 సంవత్సరాలు మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకేనా, ఇంకా ఈ టార్గెట్స్ 2-3 ఉన్నాయి, అది చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో పక్కాగా అడుగుతాడు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ స్వర్ణాంధ్ర 2047. యాక్చువల్లీ ఇందాక మనం టార్గెట్స్ పెట్టుకున్నాం కదండి, ఆ టార్గెట్స్ అచీవ్ చేయాలంటే మనకంటూ కొన్ని సూత్రాలు ఉండాలి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి, అవి మనకి డైరెక్షన్ అనమాట. అందుకే మన ఆంధ్రప్రదేశ్ ఆ టార్గెట్ అచీవ్ అవ్వాలంటే ఒక 10 సూత్రాలను టార్గెట్గా పెట్టుకుంది. అవేంటి, ముందు ఆ 10లో కానిది ఏంటని గుర్తించేద్దాం. చూడండి, రాబస్ట్ వెల్ఫేర్ మెకానిజం, తెలుగు లేదండి, సంక్షేమం శాఖ పకడ్బందీగా నిర్వహించాలని దాని అర్థం వస్తుంది సంథింగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, 10కి 10 కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, చాలా ఇంపార్టెంట్. చూడండి, అందులో ఫస్ట్ జీరో పావర్టీ, నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, థర్డ్ వచ్చేసి వాటర్ సెక్యూరిటీ, అంటే మనకి డ్రింకింగ్ వాటర్ కానీ లేదంటే అగ్రికల్చర్ వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అంటే మన హ్యూమన్ రిసోర్స్ చాలా ఎక్కువ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ జనాభా చాలా ఎక్కువ. వాళ్ళకి సరైన నైపుణ్యం కానీ అందించినట్లయితే, సరైన స్కిల్ కానీ అందించినట్లయితే వాళ్ళకి ఉపాధి కల్పించవచ్చు. ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనమాట, ఎప్పుడైతే వ్యవసాయాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేయడం, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ అంటే రవాణాకి అయ్యేటటువంటి ఖర్చు ప్రపంచ స్థాయిలో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్లోని మనకి ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చును తగ్గించడం, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్, అంటే ఎనర్జీ ఫ్యూయల్ మనం ఎక్కడైతే వాడుతామో, శక్తి ఇంధన వనరులు ఎక్కడైతే వాడతామో అవి వాడే చోట కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటే కాస్ట్ తగ్గించేటట్టు మనం వాడాలి. ఓకేనా, ప్రొడక్ట్ పెర్ఫెక్షన్, ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారు చేసామంటే పర్ఫెక్ట్గా, అంటే హై వరల్డ్ స్టాండర్డ్స్, ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్తో కంపేర్ అయ్యేటట్టు తయారు చేయడం. స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛ భారత్ మన పేరులో ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేయగలదు. డీప్ టెక్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, అంటే మన నిత్య జీవితంలో టెక్నాలజీని వాడేటట్టు చేయడం. ఈ 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ ద్వారా ఇందాక చెప్పినటువంటి టార్గెట్స్ అచీవ్ చేయాలని పెట్టుకుంది లక్ష్యం. 46వ క్వశ్చన్ మీద బిట్టు లేకుండా ఎగ్జామ్ ఉండదు. చూడండి, 46వ క్వశ్చన్ మీద ఏంటి, ఈ డేట్ ఇంపార్టెంట్. December 9, 2024 ఎవరు ఈ పథకాన్ని లాంచ్ చేశారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంచ్ చేశారు. పథకం పేరేటి, బీమా సఖీ యోజన. ఎట్ విచ్ ప్లేస్ అని అడిగాడు క్వశ్చన్, ఎక్కడ ప్రారంభించి అడిగాడు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే చూడండి, FBOలో కానీ FSOలో కానీ ఈఓలోని ఖచ్చితంగా 2 చోట్ల బిట్ అడుగుతాడు. ఆన్సర్ వచ్చేసి పానీపట్, హర్యానాలోని ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని అసలు ఇది ఎవరిది ఈ పథకం అంటే LICది అండి. ఈ పథకం 1956వ సంవత్సరంలో ఫామ్ అయినటువంటి LICది ఈ పథకం, LIC. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ పథకం ఎందుకు లాంచ్ చేశారు మనకు తెలియదు. ఓకేనా, ఎందుకు లాంచ్ చేశారు, ఈ పథకానికి ఎవరు అర్హులు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం. 18 నుంచి 70 సంవత్సరాలు కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో
ప్లస్ మరియు 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఆ మహిళలను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి 3 సంవత్సరాలు శిక్షణ ఇస్తారండి, ట్రైనింగ్ ఇస్తారు. ఈ 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో వాళ్ళకి పాకెట్ మనీ లాగా స్టైఫెన్ కూడా ఇస్తారు. మొదటి సంవత్సరం 7,000 ఇస్తారు, రెండవ సంవత్సరం 6,000, మూడో సంవత్సరం 5,000. లాస్ట్ ట్రైనింగ్ అంతా అయిపోయాక వాళ్ళని LIC ఏజెంట్స్ లాగా వాళ్ళకి ఒక ఎంప్లాయీ లాగా క్రియేట్ చేస్తారనమాట. దీని ప్రకారం ఏమవుతుందంటే మహిళల యొక్క ఆర్థిక శక్తి పెరుగుతుంది, ఫినాన్షియల్ లిటరసీ పెరుగుతుంది, ప్లస్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన కలుగుతుంది, మహిళల పట్ల కలుగుతుంది. వాళ్ళు LIC ఏజెంట్గా మారాక సొసైటీలో కూడా ఇన్సూరెన్స్ పట్ల అవగాహన కలిగేటట్టు చేయడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. ఓకేనా, చాలా డీటెయిల్గా తెలుసుకున్న ఈ పథకం గురించి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. 47వ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ ఆన్ December 15 చూడండి, డేట్ ఇంపార్టెంట్ మనకి ఎలాంటి ఎగ్జామ్స్లో డేట్ ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీ ఫర్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్, ఆ మినిస్టర్ ఎవరు? సోనోవాల్. ఏం చేశారండి, జలవాహక్ అనే పదహాన్ని స్టార్ట్ చేశారు. జలవాహక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జలవాహక్ అనేది దేనికి సంబంధించిందంటే ఇన్లాండ్ వాటర్ వేస్, జాగ్రఫీలో చదువుకుంటున్నాం అనమాట. అంటే చూడండి, భూ జల మార్గాలను ప్రోత్సహించండి. సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ఓన్లీ భారతదేశంలో ఉన్నటువంటి నదీ వ్యవస్థ కానీ వాటర్ వేస్ ఎక్కడైతే వాటర్ ఉంటుందో దాన్ని ఒక ట్రాన్స్పోర్ట్కి ఒక బెస్ట్ ప్లేస్గా మార్చున్నాడు. సింపుల్గా చెప్పాలంటే నదీ వ్యవస్థను కూడా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవడమే ఈ యొక్క పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సరేనా, ఎందుకంటే ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుందో ఆటోమేటిక్గా ప్రొడక్ట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. సరే, అయితే ఇప్పుడు ఈ పథకం మనకి నేషనల్ వాటర్ వేస్ అనేది ఉంటుందండి. ఓకేనా, ఒక్కొక్క రివర్ మీద ఒక్కొక్క వాటర్ వే ఉంటుందన్నమాట. సరే, NW1 నేషనల్ వాటర్ వే 1 అనేది గంగాకు సంబంధించి, నేషనల్ వాటర్ వే 2 అనేది బ్రహ్మపుత్రకు సంబంధించి, నేషనల్ వాటర్ వే 4 అనేది మనకి ఈ పథకం కింద NW4 అనేది కవర్ చేయబడదు. క్వశ్చన్లోని చూడండి, ఇది తప్పు, ఈ 2 మాత్రమే కరెక్ట్. ఓకేనా, ఇందులో కవర్ అయ్యేది ఏంటి? NW16. ఇది ఎక్కడ ఉంది? రివర్ బరక్ మీద ఉంది. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయాలండి. ఓకేనా, మరొక స్కీమ్లో ఇంకొంచెం డెప్త్కి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ కార్గో ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ ఉంటారు కదండి, వాళ్ళ సరుకు ఇక్కడ మొదలయ్యి 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది అనుకోండి. ఈ ట్రాన్స్పోర్ట్కి అయినటువంటి ఖర్చులో 35% ఖర్చుని ప్రభుత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది, ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంత డెప్త్గా అడిగితే ఏం చేస్తాం? అందుకే వార్తల్లో ఏదైనా స్కీమ్ ఉందంటే చాలా ఇంపార్టెంట్. దీనికి అంతర్జాతీయ అంశాలు లేదు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఫోకస్ అంతా నేషనల్ మరియు ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. సరే, ఇప్పుడు చూడండి, ఇన్ November 2024 ఇండియా ఇనాగ్రేట్స్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్ అట్ విచ్ ప్లేస్ అన్నాడు. అసలు ఈ హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ అంటే ఏంటి? మనందరికీ బైక్స్ ఉన్నాయి, స్కూటీస్ ఉన్నాయి. ఓకేనా, మనకు పెట్రోల్ అయిపోతే ఏం చేస్తాము? పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టేస్తాం. రీసెంట్గా మనకి పొల్యూషను ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇష్యూస్ వల్ల ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? రెన్యూబుల్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ఏంటి? గ్రీన్ హైడ్రోజన్. గ్రీన్ హైడ్రోజన్తో నడిచేటటువంటి బస్సుల్ని రీసెంట్గా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఒక బస్సులో హైడ్రోజన్ అయిపోతే ఎక్కడికండి వెళ్తుంది? పెట్రోల్ బంక్ వెళ్తుందా? లేదా మా ఇంటికి వస్తుందా? మీ ఇంటికి వస్తుందా? వాటికి కూడా రీఫ్యూలింగ్ స్టేషన్స్ ఉండాలి. కనుక ఆ ఉద్దేశంతోనే భారతదేశంలో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ రీఫ్యూలింగ్ స్టేషన్ అనేది నెలకొల్పడం జరిగింది. ఎక్కడ నెలకొల్పారంటే ఆన్సర్ వచ్చేసి చూడండి, లేహ్ అనే ప్రాంతంలో, లడఖ్లో దీన్ని స్థాపించడం జరిగింది. ఏ సంస్థ దీన్ని స్థాపించిందంటే అమరా రాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ దీన్ని స్థాపించింది. ఎవరి కొరకు ఇది స్థాపించిందంటే NTPC లిమిటెడ్ గురించి ఇది స్థాపించింది. ఒక రోజుకి 80 కిలోల గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ 80 కిలోలతో ఒక 5 హైడ్రోజన్ బస్సెస్ని మనం రీఫ్యూల్ చేయొచ్చు. ఓకేనా, కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఎవరండి? మనోహర్ లాల్. చూసారా, ఒక క్వశ్చన్ని మనం ఎన్ని రకాలుగా డిస్కస్ చేస్తున్నాం. బిట్టు ఏ రకంగా రావచ్చు, ఏ రకంగా వచ్చినా బిట్టు పోకూడదు. ఓకేనా, టెస్ట్ పెట్టేసి ఎక్స్ప్లెనేషన్ కాపీ పేస్ట్ ఇచ్చేస్తే కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కావచ్చు. అందుకే టెస్ట్ అయిపోయి ఈ విధంగా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, మనకి రీసెంట్గా కేంద్రం మొన్న జరిగినటువంటి బడ్జెట్ సెక్షన్లో ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు అప్పు ఇస్తానని మనకి సమావేశంలో చెప్పింది. అప్పు అండి, గుర్తుపెట్టుకోండి, మనకి ఫ్రీగా ఇవ్వట్లేదు అప్పు. అయితే ఏ బ్యాంకుల ద్వారా మనకి అప్పు ఇవ్వబోతున్నారంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ వరల్డ్ బ్యాంక్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ బిట్. రీసెంట్లీ ఆన్ విచ్ డే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిక్లేర్డ్ ఆత్మార్పణ డే. ఆత్మార్పణ డే అనేది మనకి December 15 మన పొట్టి శ్రీరాములు గారు ప్రాణ త్యాగం చేశారు.
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి అందుకు ఆ రోజున మనకి ఆత్మార్పణ దినంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చూడండి, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరిగింది. రీసెంట్లీ విచ్ యూనివర్సిటీ హెస్ గ్రాంటెడ్ మినిస్ట్రికల్ లీవ్ టు ఇట్స్ ఫీమేల్ స్టూడెంట్స్ అంటే కేరళ యూనివర్సిటీ. డైరెక్ట్ బిట్ అనమాట. నెలకు ఒక రోజు వాళ్ళకి ఈ లీవ్ శాంక్షన్ చేయడం జరిగింది. వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ డిపో వాజ్ ఇనాగ్రేటెడ్. చూడండి, బస్సు డిపోలు ఉంటాయి కదండి, అదేవిధంగా ఈ డిపోలో మొత్తం మహిళలు ఉంటారు, మొత్తం A to Z మహిళలే. అలాంటి డిపో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఢిల్లీలోనే మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూడండి, ఎకానమీకి సంబంధించి వార్తలు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్ 53 బిట్. రేపు పొద్దున ఎగ్జామ్లో ఇది పడినా మీరు ఆశ్చర్యపోకండి. చూడండి, మనం జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం. ఎప్పుడైనా జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేస్ ఇయర్ అనేది ఒకటి ఉంటుంది. చూడండి, బేస్ ఇయర్ ఎంత? 2011, 2012. 2011-12 సంవత్సరంలో ఏ ధరలు అయితే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ పెన్ తీసుకోండి, ఒక పెన్ కాస్ట్ ఒక 10 రూపాయలు ఉందో అదే కాస్ట్ ఇప్పటికీ కూడా దాన్ని ఆ ప్రైస్ని బేస్ చేసుకొని జీడిపి అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఒకటి, ఇప్పుడు ఆ బేస్ ఇయర్ మార్చాలనే ఆలోచనలు ఉంది. దానికి సంబంధించి గవర్నమెంట్ వేసినటువంటి కమిటీ పేరే బిస్వాంత్ గోల్డెన్ కమిటీ. డ్యామ్ షూర్ బిట్. మొత్తం ఇందులో 26 సభ్యులు ఉంటారు. దీనికి ఇచ్చినటువంటి టార్గెట్ 2026 కల్లా కంప్లీట్ చేసి ఆ రిపోర్టు గవర్నమెంట్కి అందజేయాలి. సరేనా? ఇప్పుడు మిగిలిన ఆప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పర్యావరణానికి సంబంధించి గ్యాడ్గిల్ కమిటీ కానీ కస్తూర్ రంగన్ కమిటీ కానీ ఇవి రెండు కూడా వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించింది. రమేష్ చంద్ కమిటీ అనేది, ఇతను రమేష్ చంద్ అనే వ్యక్తి నీతి ఆయోగ్ మెంబరు. షుగర్ ప్రైసెస్ గురించి, ధరల గురించి, చెరుకు యొక్క ధరల గురించి నియమించినటువంటి కమిటీ రమేష్ చంద్ కమిటీ. 54 బిట్ చూడండి, డైరెక్ట్ బిట్టు. మొన్న జరిగినటువంటి FRO మెయిన్స్ అడిగాడు, కనుక ఇది అడిగాను. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది? లోతాల్. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. మొన్న అడిగాడు ఈ బిట్టు, ఇది కూడా మొన్న అడిగాడు. కీలో చిన్న మిస్టేక్ ఇచ్చాము. ఇది హూ ఇస్ ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ RBI అన్నాడు. కీలో శక్తికాంత్ దాస్ ఇచ్చాం, అది తప్పండి. సంజయ్ మల్హోత్రా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హీజ్ ద 26th RBI గవర్నర్. రాబోయే 3 సంవత్సరాల వరకు కూడా ఇతనే RBI గవర్నర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మీద బిట్ అడగడం జరిగింది. పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అంశం ఇది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఫస్ట్ తెలుగు పర్సన్ టు బికేమ్ CAG కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈజ్ K. సంజయ్ మూర్తి. K. సంజయ్ మూర్తి అనే పర్సన్ భారతదేశం 15వ కాగండి, 16 కాదు, గుర్తుపెట్టుకోండి. మనకి భారత రాజ్యాంగంలో కాగ్ అనే పోస్ట్ ఉండాలని తెలిపే ఆర్టికల్ 148. ఓకేనా? మనకి ఏ స్టేట్మెంట్ తప్పు? మొదటి తప్పు. క్వశ్చన్ కానీ ఆడు ఏమడిగాడు చూడండి, ఏవి తప్పు అని అన్నాడు. ఓకేనా? మనకి వచ్చిన బిట్టే కానీ ఎగ్జామ్లో తప్పు పెడతాం. ఎందుకంటే ఈ రెండు కరెక్ట్ కదా, 2 and 3 అని పెట్టుకొని వెళ్తాం. కానీ కరెక్ట్గా చదవండి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ విచ్ ఇయర్ యాజ్ ఇయర్ ఆఫ్ డిఫెన్స్ రిఫార్మ్స్ అనమాట. అంటే డిఫెన్స్కి సంబంధించి బోల్డ్ అని ఇన్నోవేషన్లో కానీ టెక్నాలజీలో కానీ బోల్డ్ అని మార్పులు తెస్తున్నారు ఈ సంవత్సరం. అందుకే ఈ సంవత్సరాన్ని 2025వ సంవత్సరాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇయర్ ఆఫ్ డిఫెన్స్గా అనేది డిఫెన్స్ రిఫార్మ్స్గా ప్రకటించడం జరిగింది. ఓకేనా? డైరెక్ట్ బిట్ ఇది. డైరెక్ట్ PIB నుంచి తీసుకున్న బిట్ ఇది. డైరెక్ట్ స్టేట్మెంట్ మీకు ఇచ్చాను, అంతే, ఇంకేం లేదు. 58వ బిట్ చూడండి. యాక్చువల్లీ పంచాయతీ సే పార్లమెంట్ 2.0 అనే ప్రోగ్రామ్ రీసెంట్గా లోక్సభ స్పీకర్ జనవరి 6వ తేదీన ఇనాగ్రేట్ చేయండి. దీన్ని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మరియు లోక్సభ సెక్రటేరియట్, మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఈ ముగ్గురు కలిపి దీన్ని ఆర్గనైజ్ చేయబోతున్నారు, దీన్ని కండక్ట్ చేయబోతున్నారు. ఓకేనా? దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఇది ట్రైబల్ ఉమెన్స్లో కానీ ఎవరైతే ఉమెన్ సర్పంచ్ ఉంటారో, ఉమెన్ పాలిటిక్స్లో ఉన్నటువంటి వివిధ రకాల బాధ్యతలు చేపడుతున్నటువంటి మహిళల్లో రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ కార్యక్రమానికి 500 మంది మహిళా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. జనవరి 6వ తారీఖునే ఎందుకు ఇది ఇనాగ్రేట్ చేశారంటే, అది 150వ మనకి చూడండి 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ బిర్సా ముండా తెలుసు, అతను ఒక ప్రాముఖ్యమైనటువంటి ట్రైబల్ లీడర్. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది రీసెంట్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అని క్వశ్చన్ అడగచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏమడిగాము, డేట్ కూడా ఇంపార్టెంట్. జనవరి 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర విద్య మరియు IT మంత్రి నారా లోకేష్ ఎక్కడ అధికారికంగా ప్రారంభించారంటే, డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండి. మనకి విజయవాడలోనే పాయకపురంలో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది కూడా డైరెక్ట్ బిట్.
విచ్ రిజర్వాయర్ నేమ్ వాజ్ చేంజ్ ఇంటూ గొర్రిపాటి బుచ్చి అప్పారావు అనమాట. అంటే రీసెంట్గా ఏదైనా రిజర్వాయర్స్ నేమ్స్ చేంజ్ అయితే ఎగ్జామినర్ దాని మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. తాటిపూడి రిజర్వాయర్ని ఈ విధంగా పేరు మార్చడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా తాటిపూడి రిజర్వాయర్కి వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది రిజర్వాయర్. చూడండి, జడ్ మోహ్ సొరంగం ఎక్కడ ఉంది? వార్తల్లో ఉంది. జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశము జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఆల్ వెదర్ కనెక్టివిటీ అంటే ఎటువంటి క్లైమాటిక్ కండిషన్లో, ఎటువంటి వెదర్ కండిషన్లోనైనా మనం ఈ టన్నెల్ని వాడుకోవచ్చు. 1000 వెహికల్స్ ఒకేసారి గంటకి 80 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళినా సరే ఇది తట్టుకోగలదు. జనవరి 13వ తారీఖున నరేంద్ర మోడీ దీన్ని ఇనాగరేట్ చేశారు. సరే, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ న్యూ ఫినాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా? డైరెక్ట్ బిట్టు పాండే అనే వ్యక్తి మనకి భారతదేశ నూతన ఆర్థిక కార్యదర్శిగా నియమితులయ్యారు. అయితే మిగిలిన 3 ఆప్షన్స్ కూడా ఇంపార్టెంటే. మన టెస్ట్ సిరీస్లో అదే స్పెషాలిటీ, ఏ ఒక్క పదం కూడా అన్నెసెసరీగా మేము ఇవ్వము. జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా డిసెంబర్ 23, 2024వ తారీఖున అపాయింట్ అవ్వడం జరిగింది. వితిల్ కుమార్ అనే వ్యక్తి న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి న్యూ డైరెక్టర్ జనరల్, న్యూ డీజీ ఎవరంటే వితిల్ కుమార్ అని పెట్టండి. ఇస్రో యొక్క కొత్త చైర్మన్ ఎవరంటే వి నారాయణ్. మనకి క్వశ్చనే కాదు, మన క్వశ్చన్స్కి ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా ఏమంటే నేషనల్ స్టార్టప్ డే మనం జనవరి 16న జరుపుకుంటాం. ఎందుకంటే 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అందుకు జనవరి 15న మనం స్టార్టప్ డేగా జరుపుకుంటాం. విచ్ స్టేట్ బికమ్ ఫస్ట్ స్టేట్ టు ప్రొవైడ్ డిజిటల్ సర్టిఫికేట్స్ అనమాట. ఏం లేదు, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్రీడా యాప్ని లాంచ్ చేయడం. డిసెంబర్ 19వ తారీఖున రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అయినటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఏవైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు వాట్సాప్లోనే మీ ఆధార్ నెంబరు వీటితో ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయితే మీ వాట్సాప్కే మీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేది ఇక మీద రావడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. డైకిన్ మనందరికీ తెలిసిందే, ఏసీకి సంబంధించినటువంటి ఒక కంపెనీ. మనకి ఏసీలో వాడేటటువంటి కంప్రెసర్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని 1000 కోట్ల బడ్జెట్తో శ్రీ సిటీలోని ప్రారంభించబోతున్నారు. ఇది కూడా ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. చూసారు కదండి, ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి అంశాలు, పథకాలు, స్పోర్ట్స్, అవార్డ్స్, అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఈ విధంగా అన్నీ కవర్ చేసాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అన్నిటికన్నా ముఖ్యంగా టెస్ట్ సిరీస్ తీసుకొని టైం వేస్ట్ చేసుకుండా రాయండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి బిట్లు, కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ స్టడీస్ కానీ, జనరల్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఫారెస్ట్ బీటా సంబంధించిన ప్రతిదీ కవర్ చేస్తాము. వన్స్ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ కొంచెం సెటిల్ అయ్యాక ఎండోమెంట్కి సంబంధించి భారీ స్థాయిలో కోర్స్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. చాలా ఉన్నాయని చూశాను. 4000, 5000, 6000 రేట్ పెట్టి ఈవో కోర్స్ నమ్ముతున్నారు. దట్ మచ్ హై కాస్ట్ ఈజ్ నాట్ సూటబుల్ టు ప్రజెంట్ సిచ్యువేషన్. మనం తక్కువ ప్రైస్తోనే ఈవో కోర్సు కొంచెం టైం ఇవ్వండి, నాకు 2 వీక్స్ టైం ఇస్తే ఖచ్చితంగా లాంచ్ చేస్తాను. మీరు రిగ్రెట్ ఎవరు ఈ 2 వీక్స్ వెయిట్ చేసినందుకు? మిమ్మల్ని ఖచ్చితంగా 100% సాటిస్ఫై చేసే బాధ్యత అది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.